ఈ లాక్డౌన్లో కూడా మరి కరాటే విద్య చక్కగా ఉండగలిగిన కారణం ఓన్లీ ఆ ప్రాక్టీస్ అనేది బొటనవేలు నుంచి వరకు ఉంటున్నారు. కనుక సమాజంలో అందరూ మహిళలు ముందుకు వచ్చి నేర్చుకోవాలి, పిల్లలందరూ కంపల్సరీ నేర్పించాలి. ఎందుకంటే ఒక చక్కటి ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు, గోవింద్ మాస్టర్ ఇక్కడ అంతా చక్కటి ఇన్స్ట్రక్టర్ ఉండగా ఆయన అండర్లో అందరూ నేర్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కొత్తగా నేర్చుకున్న వారికి వాళ్ళ పేరెంట్స్కి మీరేం చెప్పగలుగుతారు? పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని మనం ఒక చక్కటి మార్పులు పెంచాలంటే వాళ్ళకి ఇచ్చే ఆస్తి ఇంపార్టెంట్గా వాళ్ళకి చదువుతో పాటు విద్య కళలు నేర్పడం అనేది అవసరం. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని డాక్టర్ దగ్గర తక్కువ పోవాలంటే ఇలాంటి కరాటే అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ డాక్టర్ పోయి తగ్గుతుంది, ఆ సెల్ ఫోన్ చూసి తగ్గుతుంది, సినిమాలు టీవీ చూసే కార్యక్రమం తగ్గిపోయి వాళ్ళ ఫిజికల్గా ఎదుగుతారు. కళ్ళద్దాలతో అవసరం ఉండదు, ప్రతి చిన్నదానికి సర్ది వస్తుంది, ఎండ కొడితే వేడి చేస్తుంది, ఇవన్నీ తగ్గుతాయి. ఎందుకంటే వాళ్ళు మీకు ఇంతకుముందు చెప్పిన 5-8 పవర్లలో ఈ పవర్ ఉంది కనుక తల్లిదండ్రులంతా కూడా కంపల్సరీ. ఎందుకు జపాన్ అంత చిన్న దేశం ప్రపంచం సాధించగలుగుతుంది అంటే కారణం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకుంటారు అక్కడ. అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఇండియాలో ఈ గట్ కేసులు అందరూ